భూమా నాగిరెడ్డి 1964 జనవరి 8 ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. అతను 1992లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధ్యంతర ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్న ఈయన సోదరుడు భూమా శేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం చెందడంతో ఈయన ఈ స్థానానికి ఎంపికయ్యారు. 1996లో నంద్యాల లోక్సభ నియోజకవర్గన్నకు ప్రధానమంత్రి పి.వి. నరసింహారావుపై పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అతనిని ఎంపిక చేయడంతో ఈయన వెలుగులోకి వచ్చాడు. అతను 11, 12, 13 లోక్సభ సభ్యునిగా 3 సార్లు తన సేవలను అందించాడు. 2017 మార్చి 12న గుండెపోటుతో మరణించారు. వ్యక్తిగత జీవితం. ఈయన దొర్నిపాడు మండలం కొత్తపల్లె యొక్క ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. ఈయన తన తల్లిదండ్రులైన భూమా బాలిరెడ్డి, ఈశ్వరమ్మకు చిన్న కుమారుడు. ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబ కక్ష రాజకీయాల కారణంగా తన తండ్రి బాలిరెడ్డి, తనని దూర ప్రదేశములలో ఉంచి చదివించాలని కోరుకున్నాడు. దీని ప్రకారం నాగిరెడ్డిని తమిళనాడులోని చెన్నైలో సిబిఎస్ఈకి అనుబంధంగా వెలంకన్ని ప్రైవేట్ పాఠశాలలో 10+2 చదివించాడు. ఆ తరువాత నాగిరెడ్డి వైద్య విద్యను అభ్యసించడానికి బెంగుళూరు వెళ్లారు. కానీ వెంటనే తన తండ్రి హత్యకు గురి కావడంతో తిరిగి వచ్చేశారు. ఈ సంఘటన కారణంగా తన జీవితం మారిపోయింది. తదుపరి రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధ కక్షిదారునిగా మారారు. తరువాత తను సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ఎస్.వి. సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణిని వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు ఉన్నారు.